నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం దాగి ఉన్న మామిడి చెట్టు మరియు ఓర్పు అనే విత్తనం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పేరు వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనం ఒక అద్భుతమైన కథ, దాని వెనుక ఉన్న అసలైన మానసిక విశ్లేషణను చూడబోతున్నామని. పదండి మొదలు పెడదాం. ఒకసారి ఆలోచించండి, మన చుట్టూ అసలు ఎలాంటి ప్రత్యేకత లేని వాళ్లలా చాలా సాధారణంగా కనిపించే వ్యక్తులే రేపొద్దున అసాధారణమైన విజయాలు సాధిస్తే అదేంటి, వాళ్లలో ఇంత విషయముందా అని మనం ఆశ్చర్యపోయే అవకాశముందా? ఖచ్చితంగా ఉంది. చాలామంది నాలో ఏ ప్రత్యేకత లేదు అని బాధపడుతుంటారు కదా, కాని నిజంగానే వాళ్లలో ఏమీ లేదా? ఈ ఆసక్తికరమైన కథ చూస్తే ఈ ప్రశ్నకు మీకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. ఇక కథలోకి వస్తే మొదటి భాగం దిశానిర్దేశం లేని బాలుడు. ఇది అర్జున్ ప్రయాణం. ఈ అర్జున్ అనే కుర్రాడు చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు, కొంచెం సిగ్గెక్కువ కూడా. ఎప్పుడూ వాళ్ళ నాన్నతో పొలంలో పనిచేస్తూ ఉండేవాడు. చుట్టుపక్కల పిల్లరేమో భలే పాటలు పాడేవాళ్లు, బొమ్మలు గీసేవాళ్లు, చదువులో ఆటల్లో అధరగొట్టేవాళ్లు. వాళ్ళందర్నీ చూసి అర్జున్కి పాపం నాలో అసలెలాంటి ప్రతిభ లేదు కదా అని ఒక భావన వచ్చేది. నిజానికి మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక దశలో ఇలా అనిపించే ఉంటుంది, అవునా? ఎవరైనా సరే అర్జున్ని, బాబూ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగితే వాడి దగ్గర ఒకే ఒక్క సమాధానం ఉండేది, అదే నాకు తెలియదు. అంటే జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేదు, తన గురించి తనకే ఒక స్పష్టత లేదన్మాట. ఆ చిన్న మాటలో వాడి అభద్రతాభావం ఎంతలా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. తర్వాత భాగం రైతు ఇచ్చిన మామిడి గింజ. ఇది వాళ్ల ఊరికి వచ్చిన ఒక గొప్ప పాఠమనుకోవచ్చు. అసలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఒక వేసవికాలంలో ఆ ఊరికి ఒక వృద్ధ రైతొచ్చాడు. ఆయన చేతిలో కొన్ని మామిడి గింజలున్నాయి. ఊళ్ళో ఉన్న పిల్లలందర్నీ పిలిచి తలో గింజ ఇచ్చి ఒక మాట చెప్పాడు, ఈ గింజను నాటి ప్రేమగా పెంచండి, ఇది మీకు జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పుతుంది అని. వినడానికి చాలా సామాన్యంగా అనిపిస్తుంది కదా, కాని అక్కడే ఉంది అసలు రహస్యం. మరి మిగతా పిల్లలేం చేశారో తెలుసా? భలే ఉత్సాహంగా ఆ గింజను నాటారు. ఒక 2-3 రోజులు తెగ చూసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే మనకెప్పుడైనా సరే ఫలితం వెంటనే వచ్చేయాలి కదా. కాని అర్జునలా కాదు. ఇక్కడే మనం అర్జున్ మామిడి గింజను నాటిన విధానం చూడాలి. ఆ గింజను ఎంతో జాగ్రత్తగా నాటి ప్రతిరోజు దాన్ని గమనించడం మొదలుపెట్టాడు. మిగతా పిల్లలకి అర్జున్కి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే. ఇకపోతే అర్జునుడి ఓర్పు మరియు నిరీక్షణ, ఇది చాలా కీలకం. మొదటి రోజు గింజను నాటాడు. ఆ తర్వాత ప్రతిరోజూ దానికి నీళ్లు పోశాడు. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగితే పీకేశాడు. మేకలు వచ్చి తినేయకుండా రేయీ పగలు కాపలా కాశాడు. అలా 1 కాదు 2 కాదు, వారాల తరబడి ఓర్పుగా ఎదురుచూశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆ శారీరక పనులు కేవలం పనులు కావు, వాడిలో సహజంగా ఉన్న అద్భుతమైన క్రమశిక్షణ. కాని ఇన్ని వారాలు గడిచినా అందులోంచి చిన్న మొలక కూడా రాలేదు. పైగా ఆ మిగతా పిల్లలు ఊరుకుంటారా? ఒరేయ్, ఆ గింజ పనికిరానిదిరా, అందులోంచి ఏమీ రాదు అని అర్జున్ను చూసి తెగ నవ్వారు. కాని బయటనుంచి ఎన్ని ప్రతికూలతలు వస్తున్నా అర్జున్ మాత్రం ఆశ వదులుకోలేదు. ఆ గింజను వాడెంతలా కాపాడుకున్నాడంటే తనలో ఉన్న గుప్త సామర్థ్యాన్నే కాపాడుకున్నంతగా. చివరికి వాడి నిరీక్షణకు ఫలితం దక్కింది. నేలలోంచి ఒక చిన్న పచ్చని మొలక బయటకు వచ్చింది. మెల్లగా అది పెరిగి ఆ ఊర్లోనే అతిపెద్ద మామిడి చెట్టుగా మారింది. జనాలందరికీ తియ్యని పండ్లు, చల్లని నీళ్లను ఇవ్వడం మొదలుపెట్టింది. చూసారా, ఆ సుదీర్ఘమైన ఎదురుచూపుకు దక్కిన అద్భుతమైన బహుమతి ఇది. ఇక ఇక్కడి నుంచి వృద్ధ రైతు జీవిత పాఠం గురించి మాట్లాడుకుందాం. అసలైన సామర్థ్యమంటే ఏంటో చూద్దాం. కొన్నేళ్ల తరువాత ఆ రైతు మళ్లీ ఊరికొచ్చాడు. అప్పటికే పెద్దవాళ్లైన ఆ పిల్లలందర్నీ పిలిచి ఆ వృద్ధ రైతు బోధించిన పాఠం గమనిస్తే, ఈ చెట్టు మనుషుల సామర్థ్యం లాంటిది. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన విత్తనం ఉంటుంది. ఫలితం వెంటనే కనిపించలేదని చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. కాని తమ ప్రతిభను గుర్తించి ఓర్పుతో కష్టపడేవాళ్లే జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్తారు. ఎంత అద్భుతమైన మాట కదా. ఈ రూపకం నిజంగా ఒక కనువిప్పు. ఈ ఎక్స్ప్లెయినర్కి ఇదే అసలైన సారాంశం. ఈ మాటలు విన్నాక అర్జున్కి ఒక గొప్ప నిజం తెలిసింది. తాను ఒక సాధారణ బాలుడు కాదనే, తనలో అద్భుతమైన ఓర్పు, పట్టువిడవని క్రమశిక్షణ, ఎదుటివారికి మేలు చెయ్యాలనే సేవాభావం ఉన్నాయని వాడికప్పుడు అర్థమైంది.
అప్పటిదాకా నాలో ప్రతిభ లేదు అని బాధపడిన వాడికి అసలైన బలం తన అంతర్గత గుణాలే అని స్పష్టమైంది. ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది స్వీయ సాకారత ప్రాముఖ్యత గురించి. ఇంతకీ స్వీయ సాకారత ప్రాముఖ్యత ఏమిటి? చాలా సింపుల్. మనలో ఉన్న నిజమైన సామర్థ్యాన్ని గుర్తించి నిరంతరం కష్టపడుతూ ఆత్మవిశ్వాసంతో సాధ్యమైనంత ఉత్తమమైన వ్యక్తిగా ఎదగడమే స్వీయ సాకారత లేదా సెల్ఫ్ యాక్చువలైజేషన్. అర్జున్ ప్రయాణం మనకు ఖచ్చితంగా ఇదే చెప్తోంది. వాడికి వాడి బలం తెలిసాక అసలు కథ ఎలా మారిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. తనని తాను అర్థం చేసుకున్న అర్జున్ పూర్తిగా మారిపోయాడు. తనకున్న ఆ సిగ్గు, భయం అన్ని పక్కన పెట్టేసి చాలా ధైర్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాదు, తనలాగే దాగి ఉన్న ప్రతిభను గుర్తించలేక సతమతమయ్యే వాళ్లకు కూడా సహాయం చేయడం మొదలుపెట్టాడు. స్వీయ సాకారతకు ఇంతకంటే మంచి నిజజీవిత ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఓర్పు, క్రమశిక్షణ ఉంటే బయటకు రావడానికి మీలో లేదా మీ చుట్టూ ఉన్నవారిలో ఏ గుప్త సామర్థ్యాలు ఇంకా వేచి చూస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి ఒక్కరిలో ఒక విత్తనం ఉంటుంది. దానికి కావలసింది సరైన వాతావరణం మాత్రమే కాదు, అర్జునుడికి ఉన్నంత ఓర్పు. ఆ ఓర్పు ఉంటే ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ కథ ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఆలోచనా విధానాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.